నమస్కారం అయ్యా. పాపం 4 ఏనుగులు రాత్రింబవళ్ళు కష్టపడి కుప్పనూరుస్తున్నాయి బాబు. జాగ్రత్త వినాయకులు, గింజ నలిగితే మానవ ప్రాణం విలవల్లాడుతుంది. కాస్త చూసి మెత్తగా తొక్కండి. మన దుర్గమ్మ తల్లి చలం వల్ల ఈసారి ఎకరానికి 10 బస్తాలు ఎక్కువ రాలే బాబు. శ్రీశైలం గారు, మన పంట పండించిన రైతన్నలకు, మన దగ్గర పనిచేస్తున్న ఈ పని వాళ్లకు, గ్రామంలో ప్రతి పేదవాడికి ప్రతి ఏటా ఇచ్చేదానికన్నా 10 బస్తాలు ఎక్కువ ఇచ్చి పంపించారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? దిగుబడి ఎక్కువగానే ఉన్నా పెట్టుబడి కూడా ఎక్కువే అయింది బాబు. ఈ లెక్కన 4వ వంతు పంట కూడా మన గాదెలకు చేరతా. అన్నదాత కూడా అన్నం తినాలి కదా బాబు. ఇది ధాన్యం కాదయ్యా, వాళ్ళ చెమటకు ప్రతిరూపాలు. సమాజమే దేవాలయంగా, అందులో పేదవాడే దేవుడిగా భావించే వంశం మాది. వాళ్ళ చెమటతో మనం పన్నీరు స్నానం చేయకూడదయ్యా. వాళ్ళు బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా ఈ దేశం బాగుంటుంది. ఇచ్చి పంపించండి అయ్యా. అలాగే బాబు. అయ్యగారు, పాపకు పేరు పెట్టండి. భవాని, ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి. ఏం కావాలి? నేను కోరికలతో రాని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. అందరూ బాగుండాలని మీరు ఆశీర్వదిస్తే చాలు. శుభం. నమస్కారం ఆనంద భూపతి రాజు గారు. ఈరోజు కార్తీక పౌర్ణమి. అది జగమెరిగిన సత్యం. మీరు ఈరోజు ఎవరేదడిగినా కాదనకుండా ఇస్తారనే ఆశతో ఒక కోరిక కోరడానికి వచ్చాను. ఇవ్వడానికి నేనెవరిని? ఇప్పించేది సర్వాంతర్యామి ఆ జగన్మాత. కోరుకో. ఇచ్చిన మాట, చేసిన దానం వెనక్కి తీసుకోమనడం తప్ప ఏదైనా కోరుకో, ఇస్తాను. అయితే వాళ్ళిద్దరిని నీ చేతుల మీదుగా నువ్వు చంపే. నాకు ముందే తెలుసు నువ్వు ఇదే కోరిక కోరతావని. అన్న కూతుర్ని కడతేర్చాలని నువ్వు అనుకున్నావు. దీర్ఘ సుమంగళీ భవాని నేను ఆశీర్వదించాను. ఆ ఒక్కటి తప్ప నా ధనమాన్య ప్రాణాలలో ఏదైనా కోరుకో, ఇచ్చి పంపిస్తాను. కోరుకున్న తరువాత మాట తప్పరుగా? మాట తప్పితే మా మెడ మీద తల తప్పినట్టే. అయితే నాకు నీ తల కావాలి. మాటలు చెప్పడానికే గాని చెయ్యడానికి కుదిరేది కాదని ఇప్పుడు అర్థమైందా? తల కావాలనేసరికి తలకిందులైపోతున్నారు. వాడి ఆశకి అంతులేదు. వాడి ప్రాణాలు తీయమని ఆజ్ఞాపించండి. వాడిని అమ్మవారికి బలిస్తాం. ఆయన ఆపబట్టి సరిపోయింది, లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడిని. అయ్యా, వాడి ఉద్దేశం తెలుసు కూడా మీరు ఎందుకు మాట ఇవ్వాలి? బ్రతికేది 4 రోజులైనా 40 తరాలు చెప్పుకునే విధంగా బ్రతకాలంటారు పెద్దలు. మాట కోసం చరిత్రలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకరు తన శరీరాన్ని కోసి పావురాయికి ఆహారంగా ఇచ్చిన సిబి చక్రవర్తి. ఇంకొకరు వామనుడి పాదం చేత పాతాళానికి తొక్కబడ్డ బలి చక్రవర్తి. అయ్యా, ఒక నీచుడు స్వార్థంతో కోరకూడని కోరిక కోరితే అది తీర్చడం కోసం మీరు ప్రాణత్యాగం చేసి ఇన్ని వేల మందిని అనాథలు చేయటం న్యాయమా? మామూలు రోజుల్లోనే మాట తప్పు శ్రీశైలం గారు. అలాంటిది ఈ రోజు నా వ్రతం గురించి మీకు తెలియదా? శరణు కోరితే శత్రువునైనా రక్షించే వంశం మాది. ప్రాణం కన్నా మాటే గొప్పదని నమ్మిన మా పెద్దల నమ్మకాన్ని నిలబెట్టమంటారా, లేక మాట తప్పి చరిత్రహీనుని కమ్మంటారా? నాన్నగారు, మీరు చనిపోవడానికి వీల్లేదు నాన్నగారు. శివరామ, ఎవరైనా ఎదుటివారు మన చేచాచి యాచించినప్పుడు మన చెయ్యి పైనుండాలే తప్ప కిందుండకూడదు. మన వంశానికి ప్రాణం కన్నా ఇచ్చిన మాట చాలా గొప్పది. ఎన్నడూ మరిచిపోకు. మీ అమ్మకు ప్రతిరూపం నీ చెల్లెలు. ఎన్నడూ కంట తడి పెట్టించకు. నువ్వుకి తమ్ముళ్ళకి అన్నదే కాదు, అమ్మ నాన్నవి కూడా. అయ్యా, మా నాన్న కోరిక ప్రకారం మమ్మల్ని చంపేయండి, కానీ మా కోసం మీరు ప్రాణత్యాగం చేయొద్దు. పైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు, ఇక్కడ ఈ ఆనంద భూపతి ఆచరిస్తాడు.
దీర్ఘ సుమంగళీ భవ. అమ్మవారి జాతరైన తరువాత నీకిచ్చిన మాట నెరవేరుస్తాను. పడిపోని ప్రళయాలేరాని నీతిని వీడను తల్లిని చూడు. న్యాయం ధర్మాన్ని ఏనాడు వీడను ఆ దైవం తీర్పు ఏదైనా తప్పను. నిప్పుల కొండే భగ్గున పేలి కావాత కీల్చిన యమపాశాన్ని ఎదురిస్తాను. చంద్రాలేడు నన్ను ముంచేస్తూ పడవాగ్నే కాల్చిన మరణం అంటేనే భయపడను. కార్తీక పౌర్ణమి రోజు నీ ముంగిట మట్టిని పొట్టుగా పెట్టి అమ్మ నెరవేరుస్తానా మాటనే. రాముడు కన్నుడు కాని సిరిరాజైనా బలిరాజైనా కాని దానంలో నీ ముంచెంతలే. శతకోటి సూర్యుల వెలుగంత నీవై మమ్ము రక్షించి వదిలేసి పోకు.